ఆర్టీసీ కార్గోలో తరలిస్తున్న 22,63,000 రూపాయలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో హైదరాబాదు నుండి వచ్చిన ఆర్టీసీ కార్గో వాహనంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రై ఫ్రూట్ బాక్స్లో 22,63,000 రూపాయల నగదును అధికారులు గుర్తించారు. కార్గో వాహనాన్ని అదుపులోకి తీసుకుని సంబంధిత వ్యక్తులపై విచారణ జరుగుతున్నామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. సిఐపి రాజేష్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రమణ, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ కార్గోలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పార్సిల్స్ వీళ్ళు వస్తున్న క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ఆ కార్గో వెహికల్ ను సర్ప్రైజ్ చెక్ చేయగా దానిలో పార్సిల్లో వచ్చినటువంటి డబ్బులు దొరకడం జరిగింది. సుమారు 22 లక్షల రూపాయల వరకు ఈ అమౌంట్ ఉన్నది. అవి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి సంబంధించిన అనేది తదుపరి దర్యాప్తులో తేల్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ డబ్బులు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ గారు వచ్చారు, వారు ఈ డబ్బులు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది.